నా ప్రియ కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి, పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేనన్ని కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. శిక్షణ అంతట్లో మీరు తోడుగా ఉండండి. వచ్చిన నీ ప్రియా పిల్లలందరినీ కూడా దీవించండి. రాని బిడ్డలు కూడా ఎందు నిమిత్తం అయితే ఆటంకపరచబడుతున్నారో నీ చిత్త మీద వారిని కూడా త్వరపెట్టి నడిపించి నీ చిత్త ప్రకారంగా నీ బిడ్డలను ముందుకు తీసుకెళ్ళమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము. నిన్నటి దినాన మనము 5వ వచనం నుండి 9 వచనాల వరకు మనము నిన్నటి దినాన చూసుకోవడం జరిగింది. 5వ వచనం నుండి 9 వచనాల వరకు మీకు అర్థమైంది. నిన్నటి దినాన ఎవరైతే మీట్లో ఉన్నారో ఒకరు చెప్పండి, ఎవరైనా ఒకరు నిన్నటి దినాన మీరు ఏం అర్థమైంది. ఈ యొక్క 5వ వచనం నుండి 9 వచనాల వరకు చిన్నపిల్లలు అనగా ఎవరు, అభ్యంతరం అంటే ఏంటిది, 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పినా సరిపోద్ది. ఫాస్ట్గా ఎవరైనా చెప్తే మనం టాపిక్లోనికి వెళ్ళిపోదాం. ఇంకా అభ్యంతరం అంటే ఏంటి? ఓకే, నిన్న కొంచెం మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం కదా, చాలాసేపు ఇచ్చుకున్నాం. అది దాంట్లో కొంచెం ఇవ్వు. మిగతా వాళ్ళు జస్ట్ చెల్లె దానికి అర్థం చెప్పింది. మిగతా వాళ్ళు నిన్న మనము చాలా క్లియర్గా రెఫరెన్స్తో పాటు చూసుకున్నాం. ఎవరైనా ఒకరు చెప్పాలి. నిన్న మీట్లో ఉన్న వాళ్ళు దయచేసి మ్యూట్ తీసి వాక్యం విన్నవాళ్ళు, వాక్యం వినని వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు. వాక్యం విన్న వాళ్ళు చెప్పండి. అభ్యంతరం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే మనలో నుండే స్టార్ట్ అవుతుంది. నిన్నటి దినాన మనం అదే చెప్పుకున్నాం కదా. మన కంట్ల నుండోనే, మన చేతుల నుండోనే, మన కాళ్ళలో నుండోనే అభ్యంతరాలు స్టార్ట్ అవుతాయి. మార్పు అనేది ఎక్కడి నుండి రావాలంటే మనలో నుండే రావాలి. మనలో నుండి వచ్చిన తర్వాత, మనలో నుండి మార్పు మనలో నుండి, ఆ తర్వాత మన కుటుంబము, ఆ తర్వాత మన సంఘము, ఆ తర్వాత సమాజము. నిన్నటి దినాన మనం అదేగా చెప్పుకున్నది. పాయింట్స్ రాసుకోలేదు ఎవరు? సిస్టర్స్ చెప్పండి. ఇలా రాసుకోకుండా ఉంటే మాత్రము చెప్పి కూడా వృధానే. ఎందుకంటే ఇంతగానం చెప్పినా కూడా మీరు రాసుకోకపోతే ఎలా చెప్పండి. ఒకవేళ సీరియస్గా ఖండించి చెప్దామన్నా ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో ఇప్పుడు అంటే దాన్ని చెప్పలేను నేను. ఎవరు ఎలా రియాక్ట్ అయిపోయి కంప్లీట్గా ప్రార్థన బంద్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా అని నేను ఖండించకుండా ఏం ఉండను. వచ్చినా రాకపోయినా పర్లేదు, ఒకరిద్దరికైనా చెప్పుకుంటూ నడిపిస్తాను. కాకపోతే మీకు ఉండాలి ఇంట్రెస్ట్. ఓకేనా? 10వ వచనం ఎవరైనా చదవండి, ప్రేరేపించబడిన వాళ్ళు. 10వ వచనం అట్లీస్ట్ బైబిల్ అయినా చదవండి. ఈ చిన్న వారిలో ఒకరినైనా తృణీకరింపబడకుండా చూచుకొనుడి. మీరు దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. చాలు నాన్న. ఓకే, 10వ వచనం ఒకటి చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాము. 10వ వచనంలోనే మనం 2 పాఠాలు నేర్చుకోవచ్చు ఈరోజు. ఓకేనా? 10వ వచనంలోనే కొంచెం టైం ఎక్కువైనా కూడా ఉండండి, నేను కంప్లీట్ చేస్తాను. ఒకవేళ టైము ఎగ్జాక్ట్లీ 8:30కి క్లోజ్ చేయండి సిస్టర్, మాకు ఎక్కువ టైం వద్దు అంటే ఎగ్జాక్ట్లీ 8:30 వరకు మనం క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరు దూతరు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఈ చిన్నవారిలో, ఈ చిన్నవారు అంటే మనం నిన్నటి దినాన చిన్నవారు అని అంటే ఓన్లీ చిన్నపిల్లలే కాదు. చిన్నవారు అని అంటే చిన్నపిల్లలుగా కొన్నిసార్లు భక్తులు అంటే సంఘంలో ఉన్న వాళ్ళని పిలిచారు. ఇంకా దేవుడు కూడా మనల్ని చిన్న పిల్లలుగా కొన్ని సార్లు నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా అనేసి పోల్చి చెప్తూ ఉంటాడు. కాబట్టి చిన్నపిల్లలు అని అంటే నిన్నటి దినాన మనం ఏం చేసుకున్నామనంటే సంఘంలో ఉన్నటువంటి ప్రజలు, మన చుట్టూ ఉన్నటువంటి మన తోటి సహోదరులు మనమే. ఓకేనా? ఒక రకంగా చెప్తే మనమే చిన్నపిల్లలం. అయితే ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. తృణీకారము అంటే తృణీకరించడం అంటే మీనింగ్ ఏంటి? మీకు తెలిసినటువంటి అర్థం చెప్పండి. తృణీకరించడం అంటే మీనింగ్. తృణీకరించడం అంటే మీనింగ్ ఏంటో మీకు తెలిస్తే దానికి సంబంధించినటువంటి కొంచెం లోతుగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తృణీకరించడం అంటే ఏంటి మీకు తెలిసిన భాషలో చెప్పండి. ఇంకా ఓకే,
తిరస్కరించబడటం. ఓకే అత్తమ్మ, వెరీ గుడ్. ఇంకా ఇంకా చెప్పండి మామయ్య, చెప్పండి. ఓకే, చిన్న చూపు చూడడం, ఇవన్నీ కూడా ఏంటంటే తృణీకరణ అనేది ప్రతి ఒక్కరిలో ప్రతి కుటుంబంలో ఉంటుందండి. తృణీకరించడం అంటే చిన్న చూపు చూడడం కానీ, తిరస్కరించడం కానీ, ఇంకా వెలివేయడం కానీ, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. అయితే తృణీకరణ అనేది ఎవరికి ఉండకూడదంటే ఈ చిన్న వారిలో ఎవరికి కూడా ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు. మనల్ని తృణీకరిస్తే మనం ఎలా ఉండాలో మనం నేర్చుకుందాము. ఇతరులను మాత్రం ఏంటంటే మనం తృణీకరించే వారిగా ఉండకూడదు. ఇతరులను మనం తృణీకరించే వారిగా ఉండకూడదంటే ఫస్ట్ తృణీకరణ అంటే ఏంటో మీనింగ్ తెలియదు. తృణీకరణ అంటే మన ఇతరులను చిన్న చూపు చూడడం కానీ, తగ్గించి చూడడం కానీ, వాళ్ళని వెలివేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే దాని కిందకే వస్తాయి. అయితే ఈ యొక్క తృణీకరణ అనేది ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి శోధన అనుకోవచ్చు, లేకపోతే బాధ అనుకోవచ్చు. అది బయటికి చెప్పలేనటువంటి సమస్య కూడా మనం అనుకోవచ్చు. ప్రతి కుటుంబంలో ఉంటుంది. భార్య భర్తల మధ్యలో ఉంటుంది, తండ్రి కూతుర్ల మధ్యలో ఉంటుంది, తల్లి కూతుర్ల మధ్యలో ఉంటుంది, ఇంకా అక్క చెల్లెల మధ్యలో ఉంటుంది. ప్రతి ఒక్కరిలో తృణీకరణ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ తృణీకరణ అనేటువంటి సమస్య ఇది శరీరానికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది మానసిక సమస్య. ఈ యొక్క సమస్య ఉన్న వాళ్ళలోనే బాధపడి చివరికి అది మరణానికి కూడా దారితీస్తుంది. ఒక భార్య భర్త మధ్యలో ఒకవేళ తృణీకరణ అనేటువంటి ఆ యొక్క వ్యాధి ఉన్నదనుకోండి, ఏం చేస్తారు అంటే భార్యన్న అడ్డు త్రోవలు తొక్కేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే భర్త అయినా కూడా వేరే మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లి కూతురు మధ్య తండ్రి కూతురు మధ్యలో ఇటువంటి స్వభావం ఉంటే ఏమవుతుందంటే పిల్లలైనా ఇంకేంటిది అంటే తండ్రి నుంచొని వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేకుండా, తల్లి నుండి వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా వేరే మార్గాలను ఎంచుకుంటారు. ఎవరైతే వారికి ఎక్కువగా ప్రేమను చూపిస్తారో వాళ్ళ వైపు వాళ్ళ యొక్క హృదయం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ యొక్క తృణీకరణ అనేది ఒక పెద్ద భయంకరమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధి వల్ల చాలామంది ఈ వ్యాధి వల్ల మనకి బైబిల్ గ్రంథంలో కూడా తృణీకరించబడ్డ వాళ్ళు ఉన్నారు. బైబిల్ అనేది ఒక్కరికి సంబంధించి రాయబడినది కాదు. భూమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మందిని ఉద్దేశించి రాయబడింది. ప్రతి ఒక్కరికి చెందుతుంది. కాబట్టి ఇది ఇప్పటి కాలంలో ఉంటుంది, అప్పటి కాలంలో ఉంది. కాబట్టి దేవుడు ముందుగానే దీని గురించి రాయించాడు. మనకి కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనలు నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత త్రోయింపబడిన వాడను. ఓకే నన్ను చాలు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. తృణీకరణ అనేది ఎవరికి? దావీదు గారికి కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓన్లీ మనకే కాదు, మన కుటుంబ సభ్యులకే కాదు, లేకపోతే మన యొక్క జీవితంలోనే కాదు, అప్పుడు కాలంలో ఉన్న యేసుక్రీస్తును కూడా ఏమైనా తృణీకరించారు. ఆయన ఏమైనా చెడు చేశాడా? లేకపోతే ఆయన ప్రజలకేమైనా చెడును బోధించాడా? ప్రజలకేమైనా అన్యాయం చేశాడంటే యేసుక్రీస్తు ఎవరికి అన్యాయం చేయలేదు. ఆయనను కూడా తృణీకరించారు. ఇక్కడ దావీదు గారు చెప్తున్నటువంటి మాట కూడా ఏంటిది? సమాజము మనల్ని తృణీకరిస్తుంది. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా కూడా అక్కడ కూడా మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుండి కూడా మనకి కొన్ని తృణీకరణ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భక్తులకు సంభవించింది, భక్తులకనే కాదు యేసుక్రీస్తుకు కూడా అది సంభవించింది. మళ్ళీ సామెతలలో ఇంకొక మాట ఉంటుంది, చదవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనము. సామెతలు 11వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. పొరుగు వారిని మౌనముగా నుండును.
ఓకేనండి చాలు. తన పొరుగు వానిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. ఈ యొక్క తృణీకరించేటువంటి వ్యక్తి ఎవరు అనేసి బైబిల్ తృణీకరించేటువంటి ఎవరైతే తృణీకరిస్తున్నారో ఆ తృణీకరించబడేటువంటి వ్యక్తి ఒకవేళ వాళ్ళ పరంగా డబ్బు పరంగా తక్కువగా ఉండవచ్చు, లేకపోతే జ్ఞానం పరంగా తక్కువగా ఉండవచ్చు, లేకపోతే ఈ లోకపరంగా అతనికి బలగము భాగ్యం ఇవన్నీ ఉండకపోవచ్చు. అంటే కొంతమంది ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో తృణీకరణ ఎందుకు వస్తుంది అని అంటే ఒకవేళ వాళ్ళకున్నటువంటి జాగులు పంచుకునే దగ్గర అలా ఏంటంటే ద్వేషాలు పెరిగి తృణీకరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క తృణీకరించేటువంటి వ్యక్తి ఎవరు అని బైబిల్ చెప్తుంది. లోకానుసారంగా చూస్తే తృణీకరించేటువంటి వ్యక్తి బలము కలిగినటువంటి వ్యక్తిగా లేకపోతే గొప్పవారిగా చూస్తూ ఉంటుంది. ఈ తృణీకరించబడినటువంటి వ్యక్తిని తక్కువగా చూస్తుంది. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాట దానికి వ్యతిరేకంగా దేవుడు ఏమని చెప్తున్నాడంటే తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. ఎవరైతే బుద్ధి లేనివాడో వానిలో ఎవరైతే బుద్ధి లేకుండా ఉంటాడో వాడు మాత్రమే తన యొక్క పొరుగు వారిని తృణీకరిస్తాడు అనేసి బైబిల్ చెప్తుంది. ఈ యొక్క లోకపరంగా చూస్తే ఏంటిది, తృణీకరించేవాడే గొప్పవాడు, తృణీకరించబడి మౌనంగా ఉండేవాడు వాడు ఎందుకు చేతగాని వాడు, లేకపోతే వాని వల్ల ఏది కాదు అనేసి లోకం చూస్తుంది. కానీ బైబిల్ దానికి వ్యతిరేకంగా చెప్తుంది తన పొరుగు వానిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. ఒకవేళ నీలో వివేకం ఉంటే నువ్వు తృణీకరించబడుతున్నటువంటి టైంలో కీస్ దేవుడు మనకి చెప్తున్నాడు. చాలా మెయిన్ పాయింట్స్. ఒకవేళ నీకు తృణీకరణ అనేటువంటి సమస్య చేత నువ్వు బాధపడుతున్నావా, ఆ సమస్య నువ్వు ఎవరికి చెప్పుకోలేక అది కుటుంబ సభ్యులలో నుండోనే, లేకపోతే స్నేహితులలో నుండోనా, లేకపోతే ఎవరి ద్వారానైనా కానీ నువ్వు ద్వేషించబడుతున్నావా, తృణీకరించబడుతున్నావా, తక్కువ చూపు చూడబడుతున్నావా, నిన్ను అందరూ తక్కువ అంచనా ఇస్తున్నారా, ఎందుకు పనికిరాని వాడు వీడికి ఏమీ రాదు, ఈ లోకంలో వీడు బ్రతికి వేస్ట్ అనేసి నిన్ను అంటున్నారా, అక్కడ నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే నువ్వు ఒకటే ఏం చేయాలి అంటే నువ్వు మౌనాన్ని పాటించాలి. దేవుడికి ఇస్తున్నటువంటి కీ. ఒకవేళ దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవించగలిగితే ఆ తృణీకరణ అనేదే నిన్ను ఏంటంటే చాలా గొప్ప స్థితిలోనికి తీసుకెళ్తుంది. లోకం ఏం చెప్తుంది, తృణీకరించేటువంటి వ్యక్తి ఇంకా వాని జీవితం అయిపోయిందని లోకం చెప్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైతే తృణీకరించబడుతున్నారో వారిని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఎప్పుడు గొప్ప చేస్తాడు అంటే నీ మౌనంగా ఉన్నప్పుడు. నువ్వు మరలా వాళ్ళు తృణీకరిస్తున్నారు కదా, నాలో నేనేం తక్కువ, నాకు మాటలు ఎక్కువ రావా, లేకపోతే నేను వాడంటుంటే నేనెందుకు పడాలి, వాళ్ళంటుంటే నేనెందుకు పడాలి అనేసి రోషం తెచ్చుకొని నీవు నీ నోటును ఉపయోగించుకొని దేవునికి నువ్వు అవకాశాన్ని ఇవ్వకుండా మరలా నువ్వు వాళ్ళ మీద ఎగబడ్డావు అనుకో, అక్కడ నువ్వు ఇంకా తగ్గించబడతావు. నువ్వు మొదటగా చేయాల్సింది పాయింట్ ఏంటంటే ఒకవేళ తృణీకరణ అనేటువంటి సమస్య చేత నువ్వు ఎవరైనా బాధపడితే మీరు మొదటగా పాటించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మౌనంగా ఉండడం నేర్చుకోండి. మళ్ళీ ఇదే సామెతల్లో దానికంటే ముందు మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 23. తన్ను తాను తగ్గించుకున్నవాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఓకే అత్తమ్మ చాలు. తన్ను తాను 12 నుండి చూడండి. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నెక్స్ట్ పాయింట్ నువ్వు పాటించాల్సింది ఏంటిది, మొదటిగా నువ్వేం చేయాలి అని అంటే మౌనంగా ఉండాలి. అది ఎప్పుడు అంటే నీకు తృణీకరణ వచ్చినప్పుడు. ఒకవేళ నీవు ఇతరులకు తృణీకరకంగా ఉన్నావు అనుకో, అది నువ్వు మార్చుకోవాలి వాక్యం ద్వారా. నువ్వు ఇతరులను తృణీకరిస్తే నువ్వు దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ నీకు అదే సమస్య ఒకవేళ ఉంటే నువ్వు మొదటగా చేయాల్సింది నువ్వు మౌనంగా ఉండు. దేవునికి అవకాశాన్ని ఇవ్వు. మొదటగా నువ్వు మౌనంగా ఉండేసి నువ్వు ఇంకేం చేయాలి, నువ్వు తగ్గించబడుతున్నావు. ఆల్రెడీ తృణీకరణ అంటే ఏంటిది, తగ్గించబడమే. ఆల్రెడీ నువ్వు తగ్గించబడుతున్నావు. అయినా కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నువ్వు ఇంకా తగ్గించుకో. ఇంక దేవుడు ఏమైనా, ఇది చాలా అసాధ్యం అండి. నార్మల్గా అంటే ఈ యొక్క సమస్య కంటే చావడం బెటర్ అనిపిస్తుంది కొన్నిసార్లు. కొంతమంది మనల్ని తక్కువ చూస్తూ ఉంటే, మనల్ని తగ్గించి మాట్లాడుతూ ఉంటే అంటే ఇంకా మనకి లోపల ఇంకా ఆగదు అలా అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఎవరైతే నిన్ను తగ్గిస్తున్నారో నువ్వు ఇంకా తగ్గించబడి ఉండు, నువ్వు ఇంకా తగ్గించుకో. వాళ్ళు తగ్గిస్తున్నారు కదా అనేసి నాలో ఏం తక్కువ, నాకేం తక్కువ అనేసి నువ్వు ఎగరడం కాదు, లేకపోతే వాళ్ళ మీద ఎగబడడం కాదు, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కాదు, లేకపోతే నీకున్నటువంటి ఆ యొక్క మాటలన్నింటినీ వాళ్ళ ముందు నీకున్నటువంటి టాలెంట్స్ అన్ని వాళ్ళకి చూపించాల్సిన అవసరం కూడా
లేదు. నిన్ను ఎవరైతే తగ్గిస్తున్నారో నువ్వేం చేయాలి అంటే ఇంకా నీకు దేవుడు నీకు చెప్తున్నటువంటి అది ఒక సీక్వెన్స్, నీకు చెప్తున్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే మొదటగా నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకో. ఆ తర్వాత ఇంకా నువ్వు తగ్గడము నేర్చుకో. వాళ్ళు తగ్గిస్తున్న కొలది నువ్వు ఇంకా తగ్గించుకోవడం నేర్చుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరైనా. మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టేసుకోండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులయ్యుండుడి. ఏంటంటే తగిన సమయము, ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటగా మౌనంగా ఉండడం ఎప్పుడైతే నేర్చుకుంటావో, వాళ్ళు తగ్గించిన కొలది నిన్ను నీవుగా ఎప్పుడైతే తగ్గించడం నేర్చుకుంటావో అప్పుడు నేను తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. దానికంటూ ఒక సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఈ సందర్భము మనకి న్యాయాధిపతుల గ్రంథంలో చాలా క్లియర్గా ఒక వ్యక్తి విషయంలో జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క వచనాన్ని మనం అది కనుక చూసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్గా చదవండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు ఎవరైనా చదవండి. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మన తండ్రి ఇంటి నీకు స్వాస్థ్యము లేదని. యోఫ్తా తన సహోదరి యొద్ద నుండి పారిపోయి టోబు దేశాన్ని నివసింపగా అల్లరి జనము యోఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చాలు. ఓకే, మొదటి వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఈ యొక్క యోఫ్తా జీవితంలో కూడా సేమ్ ఏంటంటే ఇదే సమస్య. ఏంటిది? తృణీకరించబడడం అంటే ఒకరి చేత కాదు, కుటుంబ సభ్యుల చేత, ఇంకా సమాజం చేత. అటువంటి కుటుంబ సభ్యుల చేత, సమాజం చేత తృణీకరించబడినటువంటి ఆ వ్యక్తి పాటించినటువంటి రెండే రెండు ఏంటిదంటే మౌనము, ఇంకొకటి తగ్గింపు. ఈ రెండు దేవుడు చెప్పినటువంటి ప్రొసీజర్ని ఎప్పుడైతే ఫాలో కావడం అతను నేర్చుకున్నాడో, అతని యొక్క జీవితంలో ఎవరైతే తృణీకరించారో వాళ్ళే మరలా ఆ దేశానికే ప్రధానిగా అతన్ని నియమిస్తారు. ఈ యొక్క సందర్భంలో మనం చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా చూడండి. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు అనగానే గిలాదు ఈ యొక్క యోఫ్తా గురించి మీరు వేరే విధంగా ఆలోచించకూడదు. చాలామంది ఈ యొక్క వచనాన్ని వేరే విధంగా బోధిస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా ఆ యొక్క తప్పుగా అర్థం చేసుకోకూడదు. వేశ్య అంటే మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు 2 రకాలకు చెందినటువంటి వ్యక్తులను వేశ్యగా దేవుడు ఏంటంటే మెన్షన్ చేశాడు. ఒకటి వేశ్య అనేటువంటి వృత్తిని కలిగిన వాళ్ళని వేశ్య అన్నాడు. ఇంకొకటి ఏంటిదంటే ఎవరైతే ఎక్కువగా అన్య దేవతలను పూజిస్తూ ఉంటారో వాళ్ళను కూడా దేవుడు వేశ్యతోటి, అంటే వేశ్య అంటే వాళ్ళు చేసేటువంటి, అంటే వాళ్ళు పూజించేటువంటి ఆ యొక్క విగ్రహాలు అన్య దేవతలు ఎక్కువగా ఉండి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటూ దేవుడిని తెలిసి కూడా అంగీకరించకుండా ఉంటారో వాళ్ళను కూడా వేశ్యలతో పోల్చాడు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈమె ఏంటిదంటే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులు కనగా వారు పెద్దవారే యోఫ్తాతో, నీవు అన్య స్త్రీ అనంటే ఇతర దేవతలను పూజించేటువంటి స్త్రీ. అన్య స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఈ యొక్క యోఫ్తా గారు. అయితే గిలాదు దేవునిలో ఉన్నవాడే, కాకపోతే అతనికి సంతానం, అప్పటి కాలంలో పాత నిబంధన కాలంలో మీ అందరికి తెలుసు, ఒకవేళ వాళ్ళకి సంతానం కలగలేదనుకోండి, సంతానం కలగకుంటే సంతానం కొరకు అప్పుడు జనాభా అభివృద్ధి ఇంతగా లేదు కాబట్టి జనాభాను వాళ్ళు పెంచుకోవడం కొరకు ఒకవేళ వాళ్ళకి సంతానం లేకుంటే వేరే ఇప్పుడు షారాయి హాగర్ని ఏ విధంగా షారాయి తన దాసిని ఇచ్చే ఎవరి జీవితంలో అంటే అబ్రహాము గారి యొక్క జీవితంలో వాళ్ళకి పిల్లలు లేనప్పుడు ఏం చేస్తుంది షారాయి వేరే దాసిని ఇచ్చేసి
పిల్లలు కనడం కొరకు ఇస్తుంది. ఆ విధంగా వాళ్ళ సంతాన అభివృద్ధి కొరకు వాళ్ళ కింద ఎవరైతే దాసీలు ఉంటారో వాళ్ళను ఇచ్చేసి వాళ్ళ సంతానాన్ని పొందుకునే వాళ్ళు. ఆ యొక్క సంతానం నుండి ఆ దాసులకు పుట్టినటువంటి సంతానం కూడా వాళ్ళ సంతానంగానే వాళ్ళు భావించి వాళ్ళ కుటుంబంలో ఉంచుకునేవాళ్ళు. అయితే ఈ యొక్క గిలాదు కూడా మొదటి భార్యకు సంతానం లేకపోవడం వల్ల ఈ యొక్క అన్య స్త్రీతోటి వెళ్ళడం వల్ల ఈ యొక్క యోప్తా గారు పుడతారు. అయితే ఈ యొక్క యోప్తా గారు ఎవరు అంటే అన్య స్త్రీకి ఆ తర్వాత ఇతడు పుట్టిన తర్వాత మళ్ళీ తన భార్యకు పిల్లలు కలుగుతారు. అయితే పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలు పెద్దయ్యారు. ఈ యొక్క యోప్తా కూడా పెద్దయ్యాడు. పెద్దయిన తర్వాత ఆ పిల్లలకి ఈ యొక్క అన్య స్త్రీకి పుట్టినటువంటి యోప్తాకి ఆ యొక్క పిల్లలకి గొడవ అవుతుంది. ఎక్కడంటే నా తండ్రి ఇప్పుడు అన్య స్త్రీకి పుట్టిన కూడా ఇతను ఎవరి కుమారుడు అంటే గిలాదు కుమారుడే. అన్య స్త్రీకి పుట్టిన కూడా గిలాదు కుమారుడే. వాళ్ళిద్దరికి ఇప్పుడు అతని సొంత భార్యకు పుట్టిన పిల్లలు కూడా వీళ్ళు గిలాదు కుమారుడే. కానీ వాళ్ళకి ఒకటి ఏమొచ్చిందనంటే వ్యతిరేక భావం వచ్చింది. అంటే ఇప్పుడు అతడు ఒక అన్య స్త్రీకి అంటే వాళ్ళ నాన్న కుమారుడే, కాకపోతే వాళ్ళ అమ్మ కాదు కదా. కాకపోవడం వల్ల వాళ్ళు ఎలా ఆలోచించారంటే అంటే మాకున్నటువంటి ఆస్తుల్లో ఈయన కూడా ఇవ్వాలా అనేసి ఏం చేస్తారంటే ఈ యొక్క యోప్తాని తృణీకరించడం స్టార్ట్ చేస్తారు. ఎవరు తృణీకరించడం స్టార్ట్ చేస్తారంటే గిలాదు మొదటి భార్య కుమారులు. ఒకసారి చూడండి, అదే సందర్భం ఉంటుంది. ఒకసారి చూడండి. నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి. యోప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. వాళ్ళు ఏం చేస్తారంటే టార్చర్ చేస్తారు. ఎవరిని అంటే యోప్తాని. ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాతో పాటు ఇతనికి కూడా సమానంగా ఇవ్వాలా అనేసి అతన్ని తృణీకరించడం వల్ల ఇక్కడ యోప్తా గారు స్టార్టింగ్లోనే చెప్పాడు, ఆయన పరాక్రమము గల బలాఢ్యుడు. ఆయన చాలా అంటే అతనికి చాలా బలం ఉంది. వాళ్ళని కొట్టేటువంటి బలం లేదా అతనికి ఉన్నది. కానీ అతడు ఏం చేస్తాడంటే వాళ్ళని వదిలిపెట్టేసి టోబు దేశానికి వెళ్ళిపోతాడు. ఒక్క మాట కూడా అతడు మాట్లాడాడు. వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడు. కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతనికి ఇవ్వాలి కదా, అతడు కూడా నా కుమారుడు అని గిలాదు అనవచ్చు. కానీ గిలాదు కూడా అనడు. అతనికి బలము ఉన్నా, మాట్లాడేటువంటి సత్తా ఉన్నా, కొట్టేటువంటి సత్తా ఉన్నా కూడా అతడు కేవలము దేవుని మాటకు లోబడతాడు. దేవుడు ఏమని చెప్పాడు, నీకు ఒక ప్రొసీజర్ని ఇచ్చాడు, నీకు ఒక కీని ఇచ్చాడు, నువ్వు దాన్ని ఫాలో అవ్వగలిగితే అప్పుడు నీవు తృణీకరించబడిన రాయినే మరలా మూలకు తలరాయిగా పెట్టేటువంటి దేవుడు. యోప్తా జీవితంలో కూడా అదే జరిగింది. అతడు తృణీకరించబడినప్పుడు మౌనంగా ఉన్నాడు. మరలా ఇంకొకటి ఏం చేశాడు అంటే తగ్గించుకున్నాడు. అతడు బలఢ్యుడే అనేసి యుద్ధానికి వెళ్ళవచ్చు, కానీ వెళ్ళకుండా తగ్గించుకొని వాళ్ళ దగ్గర ఉండడం క్షేమము కాదనేసి వేరే టోబు దేశానికి వెళ్ళిపోతాడు. ఒకసారి కింది నుండి చదవండి, ఎవరైనా 4వ వచనం నుండి చదవండి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యోప్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనకు అమ్మోనీయులతో యుద్ధము చేయదు అని యోప్తాతో చెప్పిరి. అందుకు యోప్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేనా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యుద్ధకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారం అగుదు అని యోప్తాతో అనిరి. అందుకు యోప్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయడానికి మీరు నన్ను గిలాదులకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధాని అవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చెప్పున చేయదము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగా కానీ యోప్తాతో అనిరి. కాబట్టి యోప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిని గాను అధిపతిని గాను అతను నియమించుకొనిరి. అప్పుడు యోప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఓకే నన్ను చాలు. ఎంత గొప్ప కార్యం అక్కడ జరిగింది అంటే కొద్ది కాలమైన తర్వాత అక్కడ ఈ యొక్క గిలాదు ఈ యొక్క మొదటగా యోప్తా ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో అమ్మోనీయులు యుద్ధానికి వస్తే ఎవరు ఆ యొక్క ప్రదేశంలో ఉన్న వాళ్ళు, అతడు ఏ దేశంలో నుండి అయితే వాళ్ళ అన్నదమ్ములలో నుండి వెళ్ళగొట్టబడి వెళ్తాడో ఆ దేశానికి యుద్ధాన్ని ఒక శ్రమ వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు అమ్మోనీయులు చాలా బలమైన వాళ్ళు, వాళ్ళని గెలవాలంటే వీళ్ళ వల్ల కాదు, మళ్ళీ వాళ్ళని గెలవాలి అని అంటే ఖచ్చితంగా యోప్తా రావాల్సిందే.
అప్పుడు మరలా యోప్తా దగ్గరికి వచ్చేసి యోప్తానే తీసుకెళ్ళి ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ యుద్ధంలో యోప్తాకి దేవుడు విజయాన్ని ఇవ్వడం వల్ల మరలా ఏ దేశంలోనైతే తృణీకరించబడ్డాడో, ఏ ప్రజల మధ్యనైతే తృణీకరించబడ్డాడో అదే ప్రదేశంలో ప్రధానమంత్రిగా అతన్ని చేస్తారు. దేవుడు జస్ట్ అతడు ఫాలో ఏమయ్యాడు అని అంటే, జస్ట్ దేవుని మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో, మనం కొద్ది దినాలు మనకు శ్రమగానే ఉంటుంది, కొద్ది దినాలు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ దాని ఫలితాన్ని మనం ఖచ్చితంగా చూస్తాము. మనం ఒకటే నేర్చుకోవాలి, దేవుడు చెప్పిన మాటను ఖచ్చితంగా చేయడం. మనం ఎప్పుడైతే మన జీవితంలో నిజంగా పాటించడం స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా కార్యాలు అనేది ఆటోమేటిక్గా దేవుడు ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి తృణీకరణ అనేది మీరు పిల్లలు కనుక దేవుడు ఇక్కడ మనకి మత్తయి సువార్తలో మరలా ఒకసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఈ చిన్న వారిలో ఒకరినైనా తృణీకరించకుండా చూచుకొనుడి. మన ఎలా ఉండాలి అంటే, ఇతరులను తృణీకరించేవారిగా ఉండకూడదు. ఒకవేళ ఇతరులు మనల్ని తృణీకరిస్తే మనం పగ తీర్చుకునేవారిగా ఉండకూడదు. ఓకేనా? ఒకవేళ మనల్ని ఇతరులు తృణీకరిస్తున్నారా, నో ప్రాబ్లం, మౌనంగా ఉండు, కొద్ది దినాలు మౌనంగా ఉండు. అది హెబ్రీ పత్రికలో అందుకే దేవుడు ఒక మాట అంటాడు. చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం చదవండి ఎవరైనా. నేనే ప్రతిఫలం ఇస్తున్నానయు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. ఓకే అత్తమ్మ, చాలా. ఏంటంటే పగ తీర్చుట నా పని, అది వర్క్. ఆ వర్క్ ఎవరిదంటే అది దేవుని వర్క్. కాబట్టి నువ్వేం చేయాలి? యోబు గారి జీవితంలో కూడా అదే. స్నేహితులు అంత సమస్యల్లో ఉన్నా కూడా యోబు గారు భార్యనే తృణీకరిస్తుంది. యోబు గారి స్నేహితులు వాళ్ళ స్నేహితులకు అతడు మంచిగా ఉన్నప్పుడు ఎంతో సహాయం చేసి ఉండవచ్చు. ఆయన కూడా ఆ యొక్క శ్రమ సమయంలో యోబు గారి భార్య, యోబు గారి స్నేహితులు, ప్రజలందరూ కూడా యోబు గారు చాలా నీతిమంతుడుగానే కనిపించాడు, కానీ అతడు ఎంత పెద్ద పాపం చేశాడు, అందుకే అంత పెద్ద రోగం వచ్చేసింది అనేసి యోబు గారిని అంత తృణీకరించినా కూడా దేవుడు ఒకటే చెప్తాడు, నువ్వు మౌనంగా ఉండు, అంతే. నువ్వు మౌనంగా ఉంటే నేను నీకు జ్ఞానాన్ని నేర్పిస్తా. ఆ జ్ఞానం నిన్ను ఏం చేస్తుందంటే, ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో నీకు మార్గాన్ని చూపిస్తుంది. మనం ఒకటే నేర్చుకోవాలి, మనం మౌనంగా ఉండడం, తగ్గించుకోవడం ఒకటి నేర్చుకుంటే ఖచ్చితంగా మనకున్నటువంటి ఆ సమస్య నుండి దేవుడు మార్గాన్ని, దాని నుంచి ఎలా బయటపడాలో జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది మనల్ని అంటే, ఆ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుండి బయటపడేటువంటి శక్తిని మనకు అనుగ్రహించి ఆ జ్ఞానం ద్వారా మనం బయటపడే అవకాశము ఉంది. కాబట్టి ఈ వచనాల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, యోప్తా గారి జీవితంలో ఏ విధంగానైతే అతడు పాటించాడో యాజ్ ఇట్ ఈస్గా మనం కూడా ఆ విధంగా పాటించాలి. ఎందుకు అనంటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఓన్లీ మనకే వస్తున్నాయని మనం బాధపడుతూ ఉంటాం, కానీ అప్పటి కాలంలో వాళ్ళకు వచ్చాయి, వాళ్ళు పాటించారు. పాటించిన వాళ్ళ గురించి దేవుడు చాలా క్లియర్గా రాయించాడు. పాటించకుండా జీవితాలను కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి మనము తృణీకరించే వారిగా ఉండకూడదు. తృణీకరణకు గురైతే మనము ఈ యొక్క పాయింట్స్ మాత్రం మనం పాటించాలి. ఒకవేళ మనమే తృణీకరించే వారిగా ఉంటే మనం దాన్ని మానుకోవాలి. ఓకేనా? ఎందుకు అనంటే దేవుడు మనకు చెప్తున్న మాట, ఈ చిన్న వారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనుడి. ఎవరు చిన్నపిల్లలు అంటే మనమే, మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితులు, బంధువులు, మన రక్త సంబంధులు, కానీ అది ఎవరైనా కానీ వాళ్ళందరి గురించి వాళ్ళందరి విషయంలో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. వీరి దూతలు అనగానే ఇప్పుడు ఒక్కొక్క మనిషికి దూతలు అనంటే అది సింగులర్ వర్డ్ కాదు, అది ప్లూరల్ వర్డ్ అనంటే, సింగులర్కి అయితేనేమో సింగులర్ అంటే ఒకటే వస్తుంది, ప్లూరల్ అంటే ఇప్పుడు ఎన్ని వస్తాయి? దూతలు అనంటే దూతలు అంటే చాలా వస్తాయి. అంటే అది అక్కడ 1, 2, 3, 4 ఏం చెప్పలేదు, చాలా దూతలు. అంటే ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఎన్ని దూతలు ఉండవచ్చు? వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. ఎవరైతే ఇప్పుడు మనందరం ఉన్నాం, మనందరూ కూడా ఏంటిది? దూతలు మనకు సెక్యూరిటీ గార్డ్స్ లాగా మనల్ని కాపాడడం కొరకు దూతలు మనకు ఏంటంటే దేవుడు నియమించినటువంటి దూతలు మనకు తోడుగా ఉంటాయి. ఆ దూతలు ప్రతి క్షణము కూడా ఏంటంటే తండ్రి ముఖం చూస్తూ ఉంటాయంట. తండ్రి ముఖం చూస్తా ఎందుకు అనంటే, ఒకవేళ నీకు ఒక సమస్య, నువ్వు రోడ్డు క్రాస్ చేస్తున్నావు, నువ్వు చూసుకోలేదు, సడన్గా ఒక కారు వచ్చి నిన్ను గుద్దడం కొరకు, అంటే ఒక కారు యాక్సిడెంట్ నీకు కాబోతుంది అంటే ఆ సమస్య నీకు రాబోతుంది. ఆ సమస్య కూడా నువ్వు వెళ్తున్నప్పుడు నీ పక్కన ఉన్నటువంటి దూతలు తండ్రి ముఖాన్ని చూస్తాయి. ప్రభువా ఏమంటావు? ఈ సమస్య నుండి ఈ వ్యక్తిని నేను కాపాడాలా, లేకపోతే నేను సైడ్ తొలగాల అనేసి వెంటనే దేవుని వైపు చూడగానే దేవుడు చెప్తాడు, వద్దొద్దు, ఆ వ్యక్తి వల్ల నాకు వర్క్ ఉంది,
ఆ వ్యక్తి నా పనిని నమ్మకంగా చేస్తాడు, ఆ వ్యక్తిని నువ్వు కాపాడాలి అని దేవుడు అక్కడ వెంటనే చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు, దూతలు, మన చుట్టూ ఉన్నటువంటి దూతలు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని కాపాడుతారు. ఒకవేళ వద్దులే వాడి వరకు, ఇంకా వాడి జీవితకాలాన్ని మనకు 90 సంవత్సరాలు ఇచ్చినా, వానికి ఇంకా 100 సంవత్సరాలు ఇచ్చినా, వాని జీవితాన్ని ఇంకా పొడిగించినా కూడా వాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని దేవుడు ఒకవేళ చెప్పాడు అనుకోండి, వెంటనే అక్కడ అది ఆ యొక్క జరిగేటువంటి కార్యక్రమం అక్కడ జరిగిపోతుంది. కాబట్టి ఆ విధంగా అంటే చెడుకైనా మంచికైనా దేవదూతలు అనగానే మనకి ఎప్పుడు మంచి చేస్తాయి అని మీరు అనుకోకండి. ఎందుకనంటే దేవదూతల టాపిక్ వింటే మీకు అర్థమవుతుంది. దేవదూతల టాపిక్ ఎవరైతే వినలేదో వాళ్ళు దయచేసి అందరూ వినాలి. ఆ టాపిక్ ఒకవేళ మీరు వినకపోతే రూతు చెల్లికి కాల్ చేసి ఆ టాపిక్ వినండి. ఎందుకంటే దేవదూతలు చేసేటువంటి వర్క్ మనకు తెలియాలి. వాటి యొక్క ప్రాముఖ్యత కూడా చాలా మనకి మన జీవితంలో వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆ వాటి గురించి తెలుసుకుంటే మన జీవితాన్ని ఇంకా సరి చేసుకుంటాం. మన జీవితాన్ని ఒక నిమిషం మనం వేస్ట్ చేయాలన్నా కూడా మనసు రాదు. ఎందుకనంటే దేవదూతలు మనల్ని అంతగా పరీక్షిస్తున్నాయి. దేవదూతలు చేసేటువంటి వర్క్ చాలా గొప్పది. ఆ దేవదూతల వల్ల మనము నరకానికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క దూతల యొక్క వర్క్, ఈ యొక్క దూతలు మన చుట్టూ ఉన్నటువంటి దూతలు, ఇప్పుడు ఒక దూతకే ఎంత శక్తి ఉంటుంది, ఒక దూత ఒకటేసారి 1,50,000 మందిని చంపగలదంటే మన చుట్టూ ఒక 2-3 దూతలు ఉన్నాయనుకోండి, ఎంత శక్తి ఉండాలి మనకి. చాలా గొప్ప అంటే చాలా సెక్యూరిటీ, ఈ లోకంలో ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా ఒక మనిషిని బ్రతికించకపోవచ్చు. కానీ దేవుడిచ్చినటువంటి ఒక దూతల సెక్యూరిటీ మాత్రం మనల్ని చాలా ఏంటంటే క్షేమంగా కాపాడుతుంది. ఒకవేళ మనల్ని అలా క్షేమంగా కాపాడాలి అని అంటే మనం కూడా పాటించాలి. ఓన్లీ ఇప్పుడు త్రాగుబోతులకు, తిరిగిపోతులకు వాళ్ళందరూ కూడా దేవుని దూతల కాపుదల ఉంటుంది అంటే ఉండదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుని యొక్క దూత కాపుదల ఉంటుంది. కీర్తనల గ్రంథం చదవండి ఎవరైనా, కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. ఇక్కడ ఏం చేస్తుంది, ఒక మంచి గొప్ప పని చేస్తుంది. ఏంటిదనంటే దేవుని యొక్క దూతలు అని అనగానే అందరికి సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తాయి, లేకపోతే అందరినీ కాపాడుతాయి అనేసి మీరు ఎప్పుడు కూడా అపోహలో ఉండకండి. ఎవరైతే దేవుని యందు భయము అని అంటే దేవుడు చూస్తున్నాడు, ప్రతి క్షణం కూడా ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయాన్ని నువ్వు కలిగి పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉంటూ సత్క్రియలు చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తావో అది ఏంటంటే దేవుని భయము కలిగి ఉండడము. భక్తి అని అంటే దిక్కులేని పిల్లల్ని ఆదరించడము, లోకమాలిన్యం అంటకుండా లోకంలోనే జీవిస్తూ లోకమాలిన్యం మనకు అంటకుండా జీవించాలి. ఈ యొక్క పాయింట్స్ ఎవరైతే ఫాలో కాగలుగుతారో వాళ్ళ చుట్టూ దేవుని యొక్క దూత కాపుదల ఉంటుంది. మనము దేవుని యొక్క దూత కాపుదల ఉంటుందని నువ్వు గోడ మీద రెఫరెన్స్ రాసుకున్నా, బండి మీద రాసుకున్నా, లేదా మన గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నా కూడా అది మనకు చెల్లదు. ఎప్పుడైతే దేవుడు దాంట్లో మీనింగ్ మనం తెలుసుకోవాలి. భయం అంటే ఏంటిది, భక్తి అంటే ఏంటిది, ఆ రెండు మనకు తెలిస్తే దాన్ని మనం ఫాలో అయినప్పుడు ఆ రెఫరెన్స్ అనేది మనకు చెల్లుతుంది. ఇలా ఏంటంటే దేవుని యొక్క దూతలు ఉత్తుత్తిగానే వర్క్ చేయవు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారికి వర్క్ చేస్తాయి. అంతేకాకుండా ఒకవేళ నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే నీ మీద సాక్ష్యం అవే చెప్తాయి. హబక్కు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా. హబక్కు 2వ అధ్యాయం 11వ వచనం. నేను చదవండి ఎవరైనా, తీసిన వాళ్ళు చదవండి, ఫాస్ట్గా క్లోజ్ చేసుకుందాం. ఓకేనా, కొంచెం పై వచనం కూడా చదువు, పై నుండి కిందికి చదువు. నీవు చాలా మంది జనములకు నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు, గోడలోని కాళ్ళు మొరపెట్టుచున్నవి, దూరంలో వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి.
ఓకేనండి, చాలు. మనం ఇంట్లో కూర్చొని తాగుతాం, ఇంట్లో కూర్చొని త్రాగడము, లేకపోతే ఇంట్లో కూర్చొని ఏదైనా ఒక చెడు కార్యం ఏదైనా ఒకటి చేసుకుంటూ నన్ను ఎవరు చూడట్లేదు లేదులే అనేసి మనము దేవుని యొక్క భయము ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ తప్పు చేయము. ఒకవేళ దేవుని భయము కనుక మనలో దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం మనలో లేకపోతే ఆ తప్పు అనేది జరిగిపోతుంది. ఆ తప్పు జరిగిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే నన్ను ఎవరు చూడ, నేను చీకట్లో పాపం చేస్తున్నాను, లేకపోతే ఎవరు నన్ను చూడట్లేదులే అనేసి పిల్లి కనుక కళ్ళు మూసుకొని దాని పక్కన ఎంతమంది అది కళ్ళు మూసుకుంటే సరిపోద్ది, ఇంకెవరు లేరు అనుకుంటుంది. కానీ దాని పక్కన ఉన్న కూడా అది కళ్ళు మూసుకుంటే ఎవరు లేరు. అదేవిధంగా మనం కూడా కొన్నిసార్లు అదే తప్పుని చేస్తూ ఉంటాం. మనం చేసేటువంటి మిస్టేక్ని ఎవరు చూడట్లేరు అనుకుంటాం, కానీ ఆ మిస్టేక్ని నీ మీద సాక్ష్యం చెప్పేది ఎవరో తెలుసా? నిన్ను కాపాడేది ఎవరు? ఇక్కడ దేవదూతలే. ఎప్పుడు అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు సేవ చేస్తాయి. ఒకవేళ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి లేకుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నీ మీద సాక్ష్యం చెప్పేది కూడా అవే ఏంటంటే నువ్వు ఇంట్లో పాపం చేస్తే ఆ యొక్క దూలాలు ఏం చేస్తాయంటే సాక్ష్యం చెప్తాయంట నీ మీద. నిజంగా ప్రభు ఆవిడ ఆ యొక్క రోజున ఆ సమయాన్ని తప్పు నిజంగా ఒకవేళ నువ్వు తప్పించుకోవడం కోసం నువ్వు ట్రై చేసినా కూడా ఆ గోడలో నువ్వు ఎక్కడైతే ఏ రాయి మీద కూకొని పాపం చేసి, లేకపోతే ఎక్కడ కూకొని నువ్వైతే తాగావో, లేకపోతే ఎక్కడ కూకొని నువ్వు ఏ అబద్ధం ఆడావో, ఎక్కడ కూకొని ఏ దొంగతనం చేసావో, ఎక్కడ ఏది చేసావో అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీ అందరు కూడా తెలిసి ఉండాలి. ఈ యొక్క ప్రకృతి మొత్తం కూడా దేవుని యొక్క దూతలను దేవుడు సృష్టిగా మలిచి పెట్టాడు. ఈ విషయం మీకు అర్థమైతే నువ్వు పొయ్యి దగ్గర కూర్చొని తిట్టుకున్నా కూడా, లేకపోతే నీ మనసులో తిట్టుకున్నా, నువ్వు ఫోన్లో వేరే వాళ్ళని తిట్టినా, లేకపోతే ఎక్కడ ఏ పాపం చేసినా కూడా అవన్నీ కూడా ఏంటంటే రికార్డింగ్ చేస్తున్నాయి. ఈ విషయం మీకు తెలిసి ఉంటే ఏ తప్పు చేయరండి. ఎందుకంటే దేవదూతల గురించి తెలిస్తే మన జీవితంలో మనం చాలా సెటరైట్ అయిపోతాం. గోడలలోని రాళ్ళు దూలాలు ప్రత్యుత్తరు, గోడలలోని రాళ్ళు చెప్తా ఉంటాయి దూలాలు, నిజమే ప్రభు, నిజమే, తప్పు ఆయన చేశాడు, నిజమే ఆ రోజు ఆ క్షణాన్ని ఆయన చేశాడు ప్రభు అనేసి ఆ రాళ్ళు చెప్తా ఉంటే దూలాలు కూడా ఏంటంటే దానికి ప్రత్యుత్తరంగా మేము కూడా సాక్షులము, మేము కూడా ఉన్నాము అక్కడ, మేము చూసాము అనేసి అవి కూడా అవి కూడా చెప్తూ ఉంటాయంట. కాబట్టి ఆ విధంగా అంటే దేవుని యొక్క దూతలు మంచికి ఉన్నాయి, ఇటు చెడుకున్నాయి. మనల్ని కోత యుగ సమాప్తి యందు మనల్ని తీసుకుపోయి పరలోక రాజ్యంలో వేసేది ఎవరు అంటే దేవదూతలే. మళ్ళీ నిత్య అగ్నిలో తీసుకుపోయి వేసేది కూడా దేవదూతలే. నిన్ను రికార్డింగ్ అంటే నువ్వు చేసేటువంటి తప్పులను అవన్నీ కూడా రాసి పెట్టేది ఎవరు అంటే దేవుని యొక్క దూతలే. కాబట్టి ఈ యొక్క దేవదూతలను మంచికి ఉపయోగించుకుంటే అవి మంచిగా నీకు పని చేస్తాయి. ఒకవేళ చెడుకు ఉపయోగించుకుంటే నీ తాట తీసేది కూడా దేవుని యొక్క దూతలే. కాబట్టి నువ్వు మంచికి ఉపయోగించుకుంటే అవి నిన్ను కంటికి రెప్పలాగా కాపాడతాయి. ఎందుకు అంటే నువ్వు ఈ సర్వ ప్రపంచాన్ని కలుగజేసినటువంటి దేవుని కుమారుడవు, కుమార్తెవు. వాటికంటే నీవు గొప్పవాడవు. అవి పాపం చేస్తేనే దేవుడు ఊరుకోలేదు, నువ్వు పాపం చేస్తే కూడా దేవుడు ఊరుకోడు. ఇదొకటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అవి పాపం చేసిన వాటిని సహితము వాటికి ఆత్మ లేదు, వాటికి పరలోక రాజ్యాన్ని ఇవ్వట్లేడు, అయినా కూడా దేవుడు వాటిని వదిలిపెట్టలేదు. మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. మనమైన కుమారులు మనల్ని కూడా దేవుడు వదిలిపెట్టడండి. దేవుడు వదిలిపెడతాడనేటువంటి భయం లేకుండా ఎవరు జీవించకూడదు. దేవుడు ప్రతి దానికి లెక్క అడుగుతాడు. వాటినే వదిలిపెట్టినటువంటి దేవుడు మనల్ని వదిలిపెడతాడు, మనల్ని కూడా వదిలిపెట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దూతల్ని మంచిగా ఉపయోగించుకుంటే అవి నీకు మంచిగా పనిచేస్తాయి. వాటికి కనుక ఒకవేళ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అవి చేస్తాయి. దేవుని చెప్పిన మాట ప్రకారంగా నువ్వు నా బిడ్డకు నువ్వు సేవ చేయాలి. ఎందుకంటే నా బిడ్డ నా పని చేస్తుంది కనుక నువ్వు చేయాలంటే ఖచ్చితంగా అవి చేస్తాయి. ఎన్ని అపాయాలు, కరోనా లాంటి రోగాలు వచ్చినా నిన్ను కాపాడుతాయి. మరణకరమైనటువంటి ఏది నీ మీదికి వచ్చినా, ఏ తెగులు నీ మీదికి వచ్చినా కూడా అవి కాపాడుతాయి. ఒకవేళ దేవుని మాటకి నువ్వు లోబడకపోతే అవి నీ మాటకు లోబడవు, అవి నిన్ను వాడుకుంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా జీవితాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. వాటిని వదిలిపెట్టని దేవుడు మనల్ని వదిలిపెడతాడు అనేటువంటి భ్రమలో ఎవరు ఉండకూడదు. వాటిని వదిలిపెట్టిన దేవుడు మనల్ని కూడా వదిలిపెట్టడు. సో కాబట్టి మనము వాటికంటే గొప్పవారమే అయినప్పటికీ, మనం ఆయన పిల్లలమే అయినప్పటికీ మన జీవితంలో అన్ని ఇచ్చి ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేసి మనల్ని చక్కగా జీవించరా బాబు అని మనల్ని పంపిస్తే మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు కూడా ఊరుకోడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవదూతలను మంచిగా ఉపయోగించుకోండి, తృణీకరించే వారిగా ఉండకండి. ఒకవేళ మీరు తృణీకరించబడితే మీరందరూ కూడా ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రొసీజర్ని ఫాలో కండి. ఓకేనా? దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. ఆమెను విత్తబడిన వాక్యం కొరకు చివరి సెక్షన్ మన మధ్యలోని విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.